ఇప్పటివరకు జరిగినటువంటి ఆరాధనలో మీరే మహిమను పొందినారు. నీ బిడ్డలను బలపరిచినారు. నీ యొక్క శరీర రక్తములిచ్చి మా ప్రభువా నీలో ఐక్యం పొందుటకై, నిన్ను కలిగి జీవించుటకై మీ కృపను కనబరిచినందుకు, నీ బిడ్డలు అనేక మందిని ఎన్నుకొని నీ శరీర రక్తంతో పరిశుద్ధపరిచి బలపరిచినందుకు మీకు వందనాలు. తండ్రివి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మవు గాను మా మధ్యలో సంచరించున్న మా తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో అల్పుడును అయోగు నన్ను నా జ్ఞానాన్ని మరుగుపరచి కొద్దిసేపు నీ పిల్లలమైన నాతో మాతో మాట్లాడమని మా మధ్యకు దిగివచ్చి మా మధ్యలో సంచరించుచు మాతో మాట్లాడి బలపరచనయ్యన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదవబడినటువంటి వాక్య భాగంలో 18వ వచనం మళ్ళా చదువుతున్నాను. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసముండి అరణ్యములో సాతాను చేత శోధించబడి, మీకు త్వరగా చెప్తాను, చాలా విషయాలు మనం మాట్లాడాల్సి ఉంది. ఆయన లేచి నిలబడి ఆ యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుండి ఉన్నటువంటి కొన్ని వచనాలు చదివినప్పుడు ఆయనకి ఈ భాగం దొరికింది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుట, ప్రభు హితవత్సరము ప్రకటించుట. ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. 1-2 అంశాల గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఆ రోజు యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. బీదలకి ఏం కావాలండి? ఇంతకుముందు మనం కానుకలు తీసుకున్నారు. ఎవరి కొరకైన కానుకలు? బీదల కొరకైనా. ఇప్పుడు బీదలు ఎవరైనా పేదరికంలో ఉంటే వారు దేని కొరకు ఎదురు చూస్తారు? ఆర్థికంగా ధన సహాయం కానీ, ఆకలితో ఉన్నవాళ్ళు ఆహారం కొరకు, ధనము కొరకు, అన్న వస్త్రముల కొరకు పేదవాళ్ళు ఎదురు చూసేది ఇది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అది. పేదవారు ఎదురు చూసేది అన్న వస్త్రములు, ఆకలి దప్పులు తీర్చుకున్నాడు. అంతవరకు ఉంటే చాలు వాళ్ళకి, ఇంకా అంతకు మించిన పెద్ద కోరికలే ఉండవు. మరి యేసు ప్రభు వచ్చి పేదలకు ఏమిస్తాడంట? పేదలకు ఏమిస్తున్నాడండి యేసు ప్రభు వచ్చి? బీదలకు సువార్త. బీదలు కడుపు మండుతూ ఉంటే, ఆకలితో ఉంటే, అన్న వస్త్రం లేక ఆకలితో ఉండి తిరిగి ఆకలితో బాధపడుతున్న, కూర్చో బాబు నీకు పరలోక రాజ్యం గురించి చెప్తానంటే వింటారా? ఇక్కడ బీదలకు అంటే శరీర సంబంధమైన ఆకలి కలిగినటువంటి బీదలు, ఆ బీదలు కాదు. అన్నీ ఉండి ఆత్మ సంబంధమైన ఆహారము లేక, ఆత్మ సంబంధమైన ఆహార కొరతతో బాధపడుతున్న బీదలు. సువార్త ఎవరికి కావాలంటే, వాక్యం ఎవరికి కావాలి? వాక్యం అని ఆకలి కలిగిన వారికి. యేసు ప్రభు దగ్గరికి రాగానే మనం మొదట ఏం చూస్తాము? ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక మాట గుర్తు చేస్తాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు 3 కేటగిరీస్ ఉన్నారు. మొదటి కేటగిరీ రొట్టెల కొరకు, ఆహారం కొరకు. రెండవ కేటగిరీ స్వస్థత కొరకు.
మూడవ కేటగిరీ ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యం కొరకు. మొదటిగా అందరూ కూడా ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు విశ్వాసులే కానీ అవిశ్వాసులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆకలి దప్పికలు, అన్న వస్త్రములు. యేసయ్య దగ్గరికి వస్తే మన కష్టాలు తీరిపోతాయి, అన్న వస్త్రానికి లోటు ఉండదు, ఆకలి లేకుండా చేస్తాడు, కడుపును ఆకలితో పెట్టాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, 3 దినాలు కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు 5,000 మంది 3 రాత్రింబవళ్ళు ఆయన దగ్గర కూర్చొని నిద్ర మర్చిపోయారు, ఆహారం మర్చిపోయారు, ఆకలి మర్చిపోయారు, ఆయన మాటలు వింటూ కూర్చున్నారు. పంపించేటప్పుడు ఒట్టి చేతులతో పంపించాడండి, కడుపు నిండా రొట్టెలు చేపలు పెట్టి ఆహారాన్ని పెట్టి పంపించాడు. అంటే జనరల్ వ్యూ ఏంటంటే యేసయ్య దగ్గరకు వస్తే మనల్ని ఆకలితో ఉంచడు, అన్న వస్త్రాలకి లోటు ఉండదు. ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు కొంచెం ఆశ్చర్యం కలిగిన మాట. ఒక సంఘ పెద్ద, ఆ యేసు ప్రభు దయ వల్ల నాకు తిండికి బట్టకు ఏమీ లోటు లేదండి, ఈ జీవితానికి ఇంతే చాలు, ఈ జీవితానికి చాలు. ఏం చాలంట? ఆ యేసు ప్రభు దయ వల్ల తిండికి బట్టకు తికి ఉండటానికి అన్ని కలుగు చేశాడు. అప్పుడు ఏమీ లేని నన్ను ఉద్యోగం ఇచ్చాడు, సంఘంలో చేర్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు, తిరగడానికి కారు ఇచ్చాడు. ఆహా, ఈ జీవితానికి ఇంతే చాలు, యేసయ్య దయ వల్ల ఏమీ లోటు లేకుండా చేసి నాకు ఇంతే చాలు. ఇది నేటి సంఘములో అధికులు, పెద్దలు, సీనియర్లు చెప్పేటువంటి మాట. అంటే ఈ తప్పు కాదు. ఇది యేసయ్య దగ్గరికి వస్తే అన్నీ ఇస్తాడు, ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు. కానీ మనము యేసయ్య దగ్గరకు రావాల్సింది కేవలం వాటి కొరకేనా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. 19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము. మనం అనుకుంటున్నాం కదా, ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికంటే మనము గ్రేట్, లోకస్తుల కంటే మనం ప్రత్యేకించబడిన వారము. ఎంతోమంది దేవుని ఎరుకగా పరలోక రాజ్యాన్ని గురించి తెలియక రోడ్లండబడి తిరుగుతున్నారు. వాళ్ళకంటే మనం ఎంతో ధన్యులము, దేవుడు మనల్ని ఎన్నుకొని పరలోక రాజ్య వారసులుగా చేసాడు, మనకంటే గొప్ప లేడు అనుకుంటాం మనం. అయితే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? దేవుని నుండి ఏం కోరుతున్నారు? ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే. అంటే ఈ లోకములో జీవించినంత మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. క్రీస్తు నుండి చాలామంది యొక్క నిరీక్షణ ఏంటంటే, చాలామంది సంఘస్థుల్లో, సంఘ బిడ్డలు, దేవుని బిడ్డల యొక్క నిరీక్షణ ఏంటంటే ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితకాలానికి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడం కొరకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల, క్రీస్తునందు నమ్మకం ఉంచిన ఎడల, క్రీస్తు నుండి ఎక్స్పెక్ట్ చేసిన ఎడల మనుషులందరికంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడం లేడు. దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని వెతకకుండా, పరలోక రాజ్యాన్ని వెతకకుండా, ఈ లోక సంబంధమైనటువంటి, ఈ రాజ్య సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఎదురు చూచినట్లయితే, అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకా ప్రపంచంలో ఎవడో లేడు. అది పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మిమ్మల్ని అంటలేదండి నేను. ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీకు చెప్తున్నాను. నేను మీకు కొన్ని సంఘాలు మీకు చూపిస్తాను, మీకు ఏ సంఘం ఏ పరిస్థితిలో ఉందో. ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు మొదటిది ఆహారం కోసం, ఆకలి దప్పులు, అన్న వస్త్రాలు తీర్చుకోవడం, అంతే కదండి. ఓకే, ఆకలి దప్పులు తీర్చేసాడు, అన్న వస్త్రాలు ఇచ్చేసాడు, మంచి చదువునిచ్చాడు, పిల్లలకి మంచిగా చదువునిచ్చాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి జీతం వస్తుంది, ఇల్లు, కారు, పచ్చి గల చోట్ల ఆయన నన్ను
గొర్రెపిల్ల బాగా పచ్చిక బాగా తిని, పచ్చగడ్డి బాగా తిని ఆ గడ్డి మీదే పడుకుంటుంది. ఆ గడ్డి మీదే పడుకుంటుంది. మళ్ళా లేచి ఆ గడ్డే తింటుంది. ఈ పచ్చిక బయలు అనుభవం చాలు అనుకుంటున్నారు చాలామంది. అంతకంటే ఉన్నతమైన అనుభవం గురించి చెప్పాను మీకు. ఎవరికైనా గుర్తుందో లేదు? పరమగీతము 2:16లో పద్మములున్న చోట అతడు మందను. అంతకంటే ఉన్నతమైన అనుభవం ఏంటి? పద్మములున్న చోటు, పచ్చిక గల చోటు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి, పద్మములు. ఆ విషయం నేను ఇప్పుడు వివరించను, కానీ మీకు వేరియేషన్ చూపిస్తున్నా. ఎండుగడ్డి, పచ్చగడ్డి, పద్మములు, మూడింటికి తేడా ఉందా? ఎండుగడ్డి అంటే సంవత్సరం అంతా అదే గడ్డి మేస్తూ ఉంటుంది, అదే పాటలు, అదే వాక్యము, అదే ధ్యానము, ఇంకంతకంటే ముందుకు పోరు. పచ్చిక కొంచెం ఫ్రెష్. అయితే ఈ పచ్చిక తిన్నప్పుడు పచ్చిగడ్డితో పాటు కొంత ఆ మట్టి బురద కూడా కలిపి తినేస్తూ ఉంటుంది. అంటే ఈ పచ్చిక అనుభవంలో ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధంగా మనం చెప్పాలంటే ఆత్మ సంబంధమైన ఆహారంతో పాటు లోక సంబంధమైనది కూడా కలిపి తినేస్తూ ఉంటారు. గడ్డి అన్ని కలిపి కొట్టేస్తూ ఉంటారు. అంతకు మించినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే పద్మములు ఉన్న చోటు. అది బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, బురద నుంచి బయటకు వస్తుంది. ఇహలోక మాలిన్యము తనకు అంటనివ్వకుండా శ్రేష్టమైనటువంటి ఆహారము. ఇహలోక మాలిన్యము అంటకుండా శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆ విషయాల గురించి ఆలోచించి ఆ వరాలు, ఆ ఫలములు పొందుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు గురించి ఆలోచిస్తారు. ఆత్మ సంబంధమైన వరములు, ఫలములు కావాలని అడుగుతారు. లోక సంబంధులేమో ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. ఓకే, యేసయ్య దగ్గరికి వచ్చి మనం ఈ శరీర సంబంధమైన అవసరాలు అడిగినామనుకో, మనం వాటి గురించే ఏడుస్తాం. మన ఏడుపు చూడలేక ఆయన ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. శరీర ఫలాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. శరీర ఫలాల గురించి అడిగితే శరీర ఫలాలు ఇస్తున్నాడు, ఆత్మ ఫలాల గురించి అడిగితే ఆత్మ ఫలాలు ఇస్తాడు. ఇప్పుడు మనం వచ్చి 24 గంటలు శరీర ఫలాల గురించి అడిగి అడిగి ఏడ్చి తిండికి బట్టకు ఏం చేస్తాడు? ఇస్తాడు. అంతటితోటే ఆగిపోవాలని కాదు. చాలామంది ఏంటంటే క్రైస్తవ సంఘం ఇక్కడే ఆగిపోతుంది. పచ్చిక గల చోట ఆయనను హాయిగా తిని నిద్రపోతుంది గొర్రెపిల్ల. పద్మములున్న చోట గొర్రెపిల్ల ఏం చేస్తుంది? పద్మములున్న చోట మేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ మెలకువ కలిగి మేసేటువంటి స్థితిలోనికి వెళ్ళాలనేది నా కోరిక. నేను అదే చెప్తా ఉంటాను. ఆహారము ఎక్కువైపోయింది, ఇక తిండి బాగా ఎక్కువైంది. తిండి ఎక్కువైనచో రోగము ఎక్కువగును. ఈ దినాల్లో కలిగేటువంటి రోగాలన్నీ కూడా తిండి ఎక్కువ వస్తున్నాయా, తక్కువ వస్తున్నాయా? ఎక్కువ వస్తున్నాయి. ఏ రోగమైనా చూసుకోండి. గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్, హార్ట్ అటాక్. ఈ గుండె భరించలేకపోతుంది. మనం తిన్నటువంటి ఆహారాన్ని కడుపు భరించలేకపోతుంది. దానికి సరిపడిన రక్త ప్రసారం చేయలేక గుండె ఇబ్బంది పడిపోతుంది, ఊపిరితిత్తులు ఇబ్బంది పడిపోతున్నాయి. ఇవన్నీ తిండి ఎక్కువయ్యి. తిండి లేనంత కాలము తిండి కోసం ఏడుస్తాము, తిండి ఎక్కువైన తర్వాత జబ్బు కోసం ఏడుస్తాము, రోగాలు తగ్గించమని. ఇది రెండో గ్రూప్. మొదటి గ్రూపు అన్నపానముల కొరకు, ఆకలి దప్పికల కొరకు ఏడుస్తుంది. రెండో గ్రూపు అన్నపానములు ఎక్కువైపోయి, జబ్బులు ఎక్కువైపోయి, ఎక్కడ స్వస్థత సభలంటే అక్కడికి పరుగులుతుంది. నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? బాగా కడుపు నిండా అన్నం పెట్టి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా చేసి, పచ్చి గల చోట నిద్రపుచ్చడం అంతేనా? ఇంకా ఏమన్నా ఉందా? అంతేనే, ఇంకేమన్నా ఉందా? పచ్చికలోకి వెళ్ళిపోయి బాగా నిద్రపోతే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. ఇక తర్వాత ఏంటి? రోగులను స్వస్థపరచుట, స్వస్థత కూడికలు, ఆశీర్వాద సభలు. అది మొదటి కేటగిరీ. ఆశీర్వాద సభలు అంటే, ఆశీర్వాదం అంటే ఏంటి? శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు. ఇంకంతే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా. రక్షణ సభలు ఎక్కడున్నాయండి? రక్షణ కూడికలు ఎక్కడున్నాయి? స్వార్థ కూడికలు ఎక్కడ జరుగుతున్నాయి? రక్షణ కూడికలు ఎక్కడ జరుగుతున్నాయి? రాకడ సభలు ఎక్కడ జరుగుతున్నాయి? అన్నీ ఆశీర్వాద కూడికలు, స్వస్థత కూడికలు. ఇక్కడే ఆగిపోతున్నాం. ఒకవేళ మనలో ఈ ఈ యొక్క ఆశీర్వాదముల దగ్గర, ఈ స్వస్థతల దగ్గర ఇంతవరకు వచ్చి ఆగిపోయి ఉన్నట్లయితే
ఇక్కడ నుండి ఈ స్టేజ్ నుంచి ఇంకా ముందు స్టేజ్కి వెళ్ళాలి. దేవుడు నాకు పెట్టిన భారం అది. ఇంతే కాదు ఈ లోకములో జీవించినంత మట్టికే కాదు, ఈ లోకములో జీవించినంత కాలము ఆయన ఇస్తాడు. ఆయన అడుక్కునే వాళ్ళగా చేయడు, పైనుండి వానిగానే చేస్తాడు. నీ చెయ్యి కింద ఉండదు, పైనే ఉంటుంది. ఈ వాగ్దానాలన్నీ ఇస్తాడు. మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా అన్నీ వస్తాయి. కానీ ఒక క్రైస్తవ జీవితం అంటే ఎంత మట్టికే కాదు, హైందవులు కూడా ఉన్నాయండి ఇవన్నీ. తిండికి బట్టకు లోటు లేకుండా మంచిగా ఇల్లు కట్టుకుని మంచిగా ఉద్యోగాలు చేస్తూ కారులో తిరుగుతూ మేడల్లో తిరుగుతూ హ్యాపీగా తిరుగుతున్నారు, మంచి ఆరోగ్యం కలిగి. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళకి పరలోకానికి సంబంధించినటువంటి ఆలోచన లేదు, ఆ స్పృహ లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సిద్ధాంతం ఏంటి? 7 జన్మలు ఇస్తారంట. 7 జన్మలు కూడా ఏ జన్మలు ఇస్తారు? జంతువులు, కుక్క, బల్లి, పిల్లి, నల్లి, వాళ్ళ ఇష్టం. పంది, ఎలుక, ఏ కదండి అవతారాలు, 10 అవతారాలు. నేను విమర్శించను, కానీ అది వాళ్ళ నిరీక్షణ. కానీ మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత ఒక పంది గానో, ఒక ఎలక గానో, ఒక పిల్లి గానో మన అవతారం ఎత్తం. తుచ్చమైనటువంటి, ఇంత శ్రేష్టమైనటువంటి ఈ జీవితం, ఈ శరీరంలో యేసు ప్రభుకి ఎటువంటి శరీరం ఉందో అటువంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు దేవుని. ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఉన్నాం? ఎవరి పోలికలో ఉన్నామండి? ఒకసారి కత్తి పద్మారావు అని ఒక నాస్తికుడు సూర్యాపేటలో ఒక ప్రసంగం చెప్తూ, నిరాకారుడైన దేవుడు ఆకారం కలిగిన మనిషిని ఎలా సృజించెను అని ఒక ప్రసంగిస్తున్నాడు. నిరాకారుడైన దేవుడిని బైబిల్లో ఉందా? దేవుడు నిరాకారుడు అని ఉందా? భూమి నిరాకారముగా ఉన్నది. నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఆకారం కలిగిన దానిగా ఒక పద్ధతి ప్రకారం ఆయన సెట్ చేశాడు. అంతేగాని ఆయన నిరాకారుడు కాదు. ఆయన గురించి ఏమన్నది? దేవుడు తన రూపమందు తన స్వరూపము చొప్పున నరుని, ఎవరి రూపం ముందు? మన రూపం ఉందా, దేవుని రూపం ఉందా? తన రూపము చొప్పున, తన స్వరూపముతో చొప్పున, తన పోలిక ప్రకారము నరుని సృజించారు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడండి? మన పోలిక. ఒక శిరస్సు, 2 కళ్ళు, ఒక నోరు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు. మనం ఎట్లా ఉన్నాం? మానవుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. మానవుని పుట్టించక మునుపు దేవుడు ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? తన పోలిక చొప్పున కుమారులు గాను కుమార్తెలు గాను మనం కలుగు చేశాడు. మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అనేది ఆయన కోరిక. ఈ లోకములో ఉన్నంత మట్టికే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో ఆయనతో కూడా మహిమ శరీరులుగా. ఇప్పుడు యేసుప్రభు పరలోకంలో ఎట్లా ఉన్నాడండి? పునరుత్థాన శరీరము. ఏ శరీరం అది? పునరుత్థానం చెందిన తర్వాత ఏ శరీరము? అటువంటి శరీరంలోకి మారుస్తున్నాడు. ఇప్పుడు మన నిరీక్షణ అది కదా. పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. ఏదో ఒక ఎంఏ చదివేసేస్తే చాలా సింపుల్. ఒక ఎకనామిక్స్లోనో హిస్టరీలోనో లేదా బీటెక్ అను ఈ మధ్య వచ్చినాయి కదా, ఈ బీటెక్లు ఇవన్నీ కూడా అవన్నీ ఒక చిన్న చిన్న పార్ట్స్. కానీ ఎన్ని పిహెచ్డీలు చేసినా తరగనటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే అసలు ఈ లోకంలో ఉన్న ఈ లోక జ్ఞానం అంతా కూడా 100 సంవత్సరాలకే ఉపయోగపడుతుంది. ఈ లోకంలో మనం నేర్చుకునేటువంటి జ్ఞానం, మన చదివే చదువులు, అది బీటెక్లే కానివ్వండి, ఎంబీబీఎస్ఏ కానివ్వండి, ఇంజనీరింగ్, డాక్టరేట్, ప్రొఫెసర్, నువ్వు దేంట్లోనన్నా పిహెచ్డీ సంపాదించు, ఆ చదువులన్నీ ఈ లోక జ్ఞానం అంతా కూడా ఎన్ని సంవత్సరాలకు ఉపయోగపడుతుంది? 100 సంవత్సరాల జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఒకవేళ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను పిహెచ్డీ చేసి వచ్చాను ప్రభువా అని అంటే, వెర్రివాడా అంటాడు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి నేను ఎంబీబీఎస్ చదివచ్చాను ప్రభువా. ఎంబీబీఎస్ చదివావా? ఎందుకు ఎంబీబీఎస్? నీ కొరకు చేసుకున్నావు నువ్వు, నీ సంపాదన కొరకు, నీ ఆర్థిక సంపాదన కొరకు, నీ ఇంట్రెస్ట్ కోసం. ఎంబీబీఎస్ చదివితే అక్కడ ఏమైనా గొప్ప? నేను ప్రశ్న అడుగుతాను, ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్తో పరలోకంలో పని ఉందా? అక్కడ రోగం లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. వ్యాధి రోగము లేని చోట ఎంబీబీఎస్ డాక్టర్ ఎందుకండి అక్కడ ఏడవడానికి? అసలు ఎంబీబీఎస్ డాక్టర్తో అక్కడ పని ఉందా? ఒక సివిల్ ఇంజనీర్తో పని ఉందా? ఇక్కడ మనం ఇంత మంచి అందమైన దేవాలయం కట్టుకున్నాం, ఒక సివిల్ ఇంజనీర్తో ప్లాన్ గీయించి ఎంతో చేస్తాం. ఈ సివిల్ ఇంజనీరు పరలోకంలో పని ఉందా? ఆయనే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి కూడా పరలోకాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఇంజనీర్తో పని ఏంటి?
ఒక కంప్యూటర్ ఇంజనీర్తో పని ఉందా? ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్తో పని ఉందా? ఏ ఇంజనీర్తో పని లేదు, ఏ డాక్టర్తో పని లేదు, ఏ ప్రొఫెసర్తో పని లేదు, ఏ ఎమ్మెల్యేతో పని లేదు, ఏ మినిస్టర్తో పని లేదు. అసలు ఆ రాజ్యమే వేరు, ఈ రాజ్యం. ఇక్కడే ఎమ్మెల్యేలతో పని, మినిస్టర్లతో ఇక్కడే పని. అక్కడ మినిస్టర్లు, ఇక్కడ మినిస్టర్లు పరలోకంలో పనికి రారు. పరలోకంలో మినిస్టర్లు ఎవరంటే ఎవరైతే అనేక మందిని దేవుని రాజ్యం, దేవుని వైపు తిప్పి దేవుని యొక్క రాజ్యాన్ని నడిపిస్తారో వాళ్ళే ఆకాశ మండలం మంది నక్షత్రంలో వలె, జ్యోతుల వలె ప్రకాశిస్తారు. వాళ్ళదే రాజ్యం, వాళ్ళే పరిపాలకులు. మీ పిల్లల్ని మీరు సమర్పించుకోండి. దేనికి సమర్పించుకోవాలి? ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక ప్రొఫెసర్ గానో కావాలని కాదు. అది ఈ లోకానికి ఉపయోగపడద్దు. ఒక దైవ సేవకుడు కావాలి. నాకు కుమారుడు కలిగితే ఒక దైవజనుడిని, దైవ సేవకుని చేపిస్తాను. ఈ పట్టణంలో ఇంకా ఎంతోమంది బయట దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, దేవుని గురించి తెలియకుండా, ఆ స్పృహ లేకుండా, పరలోక రాజ్యాన్ని గురించి స్పృహ లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళందరికీ మారు మనసు కలిగించి దేవుని యొక్క రాజ్యాన్ని వైపు నడిపించేటువంటి ఒక ప్రవక్త నా కడుపులో పుట్టాలి, నా కుటుంబంలో పుట్టాలని ఎంతమంది తల్లులు కోరుకుంటున్నారండి ఈ రోజుల్లోనూ? కొడుకు పుడితే ఇమీడియట్గా ఇంజనీర్నో డాక్టర్నో చేసేయాలి. కూతురు పుడితే ఏ డాక్టర్నో ఏమైనా చేసి ఇంకో డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేసేయాలి. ఇంకంతే మన టార్గెట్ అయిపోయింది. ఇంజనీర్కి ఇంజనీరు, డాక్టర్కి డాక్టరు, ప్రొఫెసర్కి ప్రొఫెసరు. ఏం కనుక ముడిగట్టి చేస్తే అయిపోద్ది. మళ్ళీ వాళ్ళ జీవితం మళ్ళీ అదే కొట్టుకోవడమే. మళ్ళీ వాళ్ళ పిల్లలను కనాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఇదే తయారు చేయాలి. ఇదే యాంత్రిక జీవితం అయిపోయింది. ఇప్పుడు నేను ఇది కాదు అంటలేదు, ఇది తప్పని అంటలేదు. ఇది పరలోకంలో ఎందుకు ఉపయోగపడుతుంది? దేవుని ఎదుట ఘనత తెస్తుందా ఇది? ఈ జీవితం, ఈ డిగ్రీలు, ఈ లోక సంబంధమైనవి, ఈ లోక జ్ఞానం అంతా పట్టుకెళ్ళి నేను ఎంతో పండితుని ఆయన దగ్గర నిలబడితే వెర్రివాడ, యూ ఫూల్. ఎందుకు అనిపించుకోవాలి దేవుడితో? మనం ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? వాళ్ళ నమ్మకమైన దాసుడు అని అంటున్నాడు కొంతమంది. ఎవరిని? ఆయన ఇచ్చినటువంటి తలాంతుల్ని అభివృద్ధి చేసుకుని ఇదిగో వీళ్ళకి కొన్ని తలాంతులు ఉన్నాయి. పాటలు పాడే తలాంతులు ఉన్నాయి, వాక్యం చదివే తలాంతులు ఉన్నాయి, వాక్యాన్ని ప్రకటించే తలాంతులు ఉన్నాయి, పరిచర్య చేసే తలాంతులు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని ఇంకా కొంతమంది దేవుని వైపు ఆకర్షిస్తే నమ్మకమైన దాసుడా అని మెచ్చుకుంటున్నాడు. ఏ తలాంతులు కావాలి? మనం ఏదో డిగ్రీలు సంపాదిస్తే అబ్బా ఆ కుమారుడా ఎంత ధనం సంపాదించావు, ఎన్ని డిగ్రీలు సంపాదించావు నేను మెచ్చుకుంటలేదు. ధనవంతుడు నేను మెచ్చుకున్నాడా? ధనవంతుడు ఆయన అన్నమాట ఏంటి? వెర్రివాడా. దేవుని దృష్టికి వెర్రితనమైన దాని వరకు మనం ఎందుకు ఇంత ప్రాకులాడాలి? అన్న వస్త్రములు, అన్నపానములు, రొట్టెలు, జీవితంలో సగభాగం అంతా కూడా ఈ లోక సంపాదన కొరకు, జీవితంలో స్థిరపడటం కొరకు, ఉద్యోగం కొరకు. స్థిరపడిన తర్వాత ఏమో ఇక తిండి, బట్ట, ఇల్లు అయిపోయింది. ఇక జీవితం అయిపోయింది. ఇక ఇల్లు కట్టుకుని తిండి, బట్ట ఏం చేసి రిటైర్మెంట్ అయిపోద్ది. రిటైర్మెంట్ అయిన తర్వాత చెప్పే మాటలు ఏంటి? ఆ యేసు ప్రభుదే వల్ల నాకు తిండికి బట్టకు ఏమీ లేకుండా, లోటు లేకుండా చేశాడు. యేసయ్య దగ్గరికి వస్తే మీకు తిండికి బట్టకు లోటు ఉండదు, అన్నీ ఇచ్చేస్తాడు. అది రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే సాక్ష్యాలు. నో, ఇప్పుడు మనకి ఆ టైం దాటిపోయిందండి, ఆ కాలం దాటిపోయింది. ఇప్పుడు మనం రాకడ సమయంలో ఉన్నాం. రాకడ సమయం అండి. రాకడ గురించి వర్తమానాలు చాలా ఉన్నాయి దగ్గర. నేను 3 భాగాలుగా చెప్తాను. రాకడకు ముందు, రాకడ సమయములో, రాకడ తరువాత. రాకడకు ముందు వర్తమానం ఇప్పుడు నేను ఇచ్చేది. రాకడకు ముందు సంఘము ఎలా ఉండాలి, ఎలా ఉంది నేను చెప్పదలుచుకున్నది. రాకడ సమయంలో ఏమి జరుగుతుంది, రాకడ సమయంలో సంఘానికి ఏమి జరుగుతుంది, ఏ మార్పులు జరుగుతాయి, ఎట్లా ఎత్తబడతారు, ఎట్లా రూపాంతరం చెందుతారు, ఎట్లా యేసయ్యతో కలిసి పరలోకాన్ని ప్రవేశిస్తారు. ఇది రాకడ సమయంలో జరిగేటువంటి విషయాలు. రాకడ అయిపోయిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత, విడిచిపెట్టబడినటువంటి సంఘానికి కలిగేటువంటి శ్రమలు, వేదన, బాధలు, అంత్యక్రీస్తు పరిపాలన, అవి రాకడ తరువాత 3 భాగాలుగా ఉంది. రాకడ ముందే ఇంకా మన సిద్ధపాటులు సరిగా లేదు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా. సంఘాలు మీకు కొన్ని సంఘాలు చూపిస్తాను. కొన్ని సంఘాలు ఉన్నాయి బైబిల్లో. ఎవ్రీ సంఘం ఉంది. అవుట్ రేట్గా అంటే సంఘం అంతటిని గురించి ఆయన ఒక మాటలో చెప్పాలంటే హెబ్రీ సంఘం ఎలా ఉంది, కొరింథులో ఉన్న సంఘం ఎలా ఉంది, ఎఫెసులో ఉన్న సంఘం ఎట్లా ఉంది, మీకు 2-3 మాటలు చూపిస్తాను. హెబ్రీల గురించి ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? మీరు
పాలు తాగవలసిన వాళ్ళే కానీ బలమైన ఆహారము. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాలమును బట్టి చూస్తే అసలు ఎంత ఎటువంటి మాట అంటే ఇది మనం సిగ్గుపడవలసిన మాట. మనమంటే ఎవరైనా ఆ స్థితిలో ఉంటే, నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోకండి. ఇక్కడ 3 రకాల సంఘాలు ఉన్నాయి. 3 రకాల సంఘాలు, కొన్ని రకాల సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం ఏ స్టేజ్లో ఉందో నేను చెప్తాను. చాలా సంఘాలు ఈ స్టేజ్లో ఉన్నాయి. పాలు తాగే స్టేజ్ అంట. ఎందుకంటే చాలా సంఘాలు నేను తిరిగి వస్తూ ఉంటాను. సోకాల్డ్ మనం మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి. నేను మెయిన్ లైన్ చర్చ్ ఆర్సీఎంలోంచి బయటకు వచ్చిన వాడిని. సిఎస్ఐ లూథరన్ బ్యాప్టిస్ట్ సంఘాలు తిరుగుతున్నాను వాక్యం చెప్పడానికి. ఈ సంఘాలు ఎప్పటి నుంచి? 100 ఏళ్ల పూర్వం నుంచి మా సంఘం, మా చర్చి కట్టి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక సంఘానికి నేను వెళితే 100 సంవత్సరాలు ఆ సంఘం ఏర్పడి ఆ చర్చి కట్టి 100 ఏళ్ళు జూబ్లీ చేస్తున్నారు. 100 ఏళ్ళు నిండిన సంఘంలో ఎంతమంది సేవకులు తయారయ్యారు? ఎంతమంది సేవకు సమర్పించుకున్నారు? ఎంతమంది పాస్టర్లు అయ్యారు? ఎంతమంది దైవజనులు అయ్యారు? ఎంతమంది సువార్థికురాండ్రు ముందుకు వచ్చారు? ఎంతమంది మహిళలు ఒక పాస్టర్ గారిని ఎన్నుకొని వివాహం చేసుకుని పాస్టర్గా సేవ చేస్తున్నారు? ఒక్కళ్ళేరండి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘంలో. ఎంత దౌర్భాగ్యం! ఎందుకండి టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇవన్నీ దయచేసి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మా సంఘము ఇంతమంది టీచర్లు తయారు చేసింది, ఇంతమంది నర్సులు తయారు చేసింది, ఇంతమంది డాక్టర్లు తయారు చేసింది. ఎవరికి కావాలి? పరలోకానికి కావాలా ఈ టీచర్లు, ఈ డాక్టర్లు, ఈ నర్సులు, ఈ ప్రొఫెసర్లు? దేవుడైనా సంతోషపడుతున్నాడా? ఎంతమంది దైవ సేవకులు ముందుకు వస్తున్నారు? 100 సంవత్సరాలు కలిగినటువంటి సంఘములో ఒక్క సేవకుడు రాలేదు, ఒక్క సేవకురాలు రాలేదు, ఒక్కరి సేవకు సమర్పించుకోలేదు. ఆ సంఘం పట్ల దేవునికి ఏమైనా సంతోషం ఉంటుందా? ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకంటే బీదలకు సువార్త, బీదలకు సువార్త. సువార్త ఎవరికి కావాలి? ఈ సువార్త కావాలి. సువార్త మంచి వార్త. ఎందుకు? పరలోక సంబంధమైనటువంటి వార్త, అదే సువార్త. ఈ లోక సంబంధమైనది సువార్త కాదు. చాలామంది క్రైస్తవులమైనటువంటి మనము బైబిల్ చేతిలోనే ఉంది, కానీ ఆ వాక్యం అర్థం చేసుకోలేక, ఆ వాక్యాన్ని అనుసరించలేక పేదరికంలో ఉన్నారు. అక్కడే ఉంది. యేసుప్రభు ఉన్న కాలంలో శాస్త్రులు, యాజకులు, పరిచయలను పట్టుకునే తిట్టాడు, సుందము కొట్టిన సమాధులారా అని. వాళ్ళకే దిక్కులేదు, ఇంకా మనకేంటి? ధర్మశాస్త్రం చదివి వాళ్ళని పట్టుకునే తిట్టాడు కదా. సున్నము కొట్టిన సమాధులైన మాట ఎవరికి ఉపయోగించాడు? ధర్మశాస్త్రంలో పండితులైన వాళ్ళని. మీరు పరలోక రాజ్యానికి పోయేవాళ్ళని ప్రవేశింపనివ్వరు. వాళ్ళ యాజకులు, శాస్త్రులు, వాళ్ళ గురించి ఆయన చెప్పిన మాట. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే ఇంకా విశ్వాసుల పరిస్థితి అట్లా ఉంటుంది. ఇప్పుడు మన దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సిందేంటి? అయిపోయింది, చాలండి. అన్న వస్త్రాలు, స్వస్థతలు ఇవన్నీ చాలు. ఇక మనం మన యొక్క ఆత్మీయ స్థితిని ఇప్పుడు పెంచుకోవాలి. ఇక పరలోక రాజ్యం వైపు మనం చూడాలి. పరలోక రాజ్యం వైపు చూడాలి. పరలోక రాజ్యం వైపు చూద్దామని సంఘానికి వచ్చేవాళ్ళు, సంఘాల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎబ్రీ సంఘం అంట వాళ్ళు ఇంకా పాలు తాగడానికే ఇష్టపడుతున్నారంట. సంఘం అట్లే తయారైంది, సంఘాన్ని నడిపించే వాళ్ళు అట్లాగే తయారయ్యాము. నడిపించేవాళ్ళంటే నేను చెప్తున్నా, సంవత్సరానికి 48 వారాలు, 48 వారాలకి 48 టాపిక్స్, 48 సబ్జెక్టులు ప్రిపేర్ అయిపోతాయండి. కొన్ని సంఘాలు నేను తిరిగి చెప్తున్నాను, 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి ఈ 48 సబ్జెక్టులే ఉంటాయి. వాళ్ళు ఏమైతే క్యాలెండర్ ప్రింట్ అయిపోద్ది ముందే, సంవత్సరానికి సరిపడగా ముందే క్యాలెండర్ ప్రింట్ అయిపోద్ది. ఏ వారం ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలి, ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ రెఫరెన్స్ల మీద మాట్లాడాలి, 4 రెఫరెన్స్లు ఇచ్చేస్తారు. ఆ 4 రెఫరెన్స్లు దాటి మాట్లాడొద్దు, అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు, తక్కువ మాట్లాడొద్దు. తక్కువ మాట్లాడినా ఫెయిల్ అయిపోతాడు, ఎక్కువ మాట్లాడినా ఫెయిల్ అయిపోతాడు. అంతే మాటలు. కంటెంట్ దాటకూడదు, టైం దాటకూడదు. వాళ్ళు ఇచ్చిన 20 నిమిషాల ప్రకారం ఆ 20 నిమిషాల్లో ఆ కంటెంట్ మీదే, ఆ రెఫరెన్స్ల మీదే అదే వాక్యం చెప్పాలి. అంటే చెప్పే వాళ్ళకు కూడా బిషప్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా వస్తున్నాయి.
సంవత్సరానికి 48 ఆదివారాలు ఉంటే 48 ఆదివారాలు 48 సబ్జెక్టులు 48 రోజులకి 48 ఆ రెఫరెన్స్లో మార్పు లేదు, ఆ సబ్జెక్టులో మార్పు లేదు. ఈ 30 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాల నుంచి ఇలా సీనియర్లు విన్న వాళ్ళందరూ కూడాను ఒక సంఘంలో ఒక పెద్ద ఆయన ఏమంటున్నారు తెలుసా? మన శ్రీనివాసుల బ్రదర్ లాంటి పెద్ద ఆయన ఒక ఆయన ఏమంటారు తెలుసా? ఎంతవరకు అసలు సంఘం ఎంత డెవలప్ అయిపోయిందంటే, ఈరోజు పాస్టర్ గారు ఇగో ఈ సబ్జెక్టు మీద ఈ రెఫరెన్స్లతో మాట్లాడతారు, ఈ ఉపమానాలు తీసుకుంటారు, మధ్యలో ఈ పాటలు పాడతారు, ఆయన ఈ ప్రసంగం చెప్తారు, ఈ విధంగా ఆయన చెప్పే ప్రసంగం ఈ విధంగా ఉంటుంది, ఈ ప్రసంగం చెప్తారని అయ్యగారు చెప్పే ప్రసంగం ముందే సంఘ పెద్ద చెప్పేస్తున్నారు. అంత ఎడ్యుకేట్ అయిపోయారు. మనం స్థితిని అదే పాలు తాగడం అంటే అది, ఎండుగడ్డి అంటే అది. ఈ హెబ్రీ సంఘం అంతా ఏ స్థితిలో ఉన్నారు? పాలు తాగేవాళ్ళు చిన్నపిల్లలు. కాలమును బట్టి చూచితే ఎట్లా ఉండాలి? 30 సంవత్సరాలు విన్నావంటే విని 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 ఇక నీకు గుండె నిండిపోయి, కడుపు నిండిపోయి, ఆహారం ఎక్కువైపోయి ఇక నువ్వు పట్టలేవి, కక్కేయాలి బయటికి. విన్నదంతా హృదయం నిండిపోయిందంతా బయటకు వచ్చేసేయాలి. ఇక రావట్లేదంటే ఇంక నీకు నింపుకోలేదు, సరైన ఆహారం నువ్వు నింపలేదన్నమాట. విని 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 విన్న తర్వాత ఇక నేను వినలేకపోతున్నాను, ఇక వినలేకపోతున్నా, ఇక చెప్పడం మొదలెట్టాను. ఇక నేను వినడానికి అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. ఈ పాలు తాగే స్థితి నుంచి మనం రావాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. కాలమును బట్టి చూస్తే ఎంతకాలంగా నువ్వు గుడికి వస్తున్నావే, ఎంతకాలంగా నువ్వు ఈ సంఘంలో సభ్యురాలుగా ఉండి సభ్యుడిగా ఉండి ఎంతకాలం ఉండి, ఈ కాలాన్ని బట్టి చూస్తే 20-30 సంవత్సరాల సీనియారిటీ ఉన్న నువ్వు బోధకులుగా ఉండాల్సిన మీరు ఇంకా పాలపీకలు పట్టుకుని నా పాలపీక ఎక్కడ ఉందని ఆదివారం గుడికి వచ్చేసి ఒక్కొక్క పాలపీక రెడీగా ఉంటుంది అనమాట. ఆ పీక పట్టుకుని ఆ పాలు తాగేసి వెళ్ళిపోతూ ఉంటే ఎంతకాలం పాలు తాగుతూ ఉండి ఇంకా బలమైన ఆహారం ఎప్పుడు పుచ్చుకుంటారా అని అడుగుతున్నాడు. పౌలు అడుగుతున్నాడు, మిమ్మల్ని కాదు, ఇక్కడ హెబ్రీ సంఘాన్ని అడుగుతున్నాడు. ఒకవేళ ఎవరన్నా ఉంటే మనం సరి చేసుకుందాం, తప్పు లేదు, కానీ ఈ స్పృహ కలిగి ఉండాలి. పాలు తాగాల్సిన వారు, బలమైన ఆహారం పుచ్చుకొనదగిన వారు, బలమైన ఆహారం పుచ్చుకునే కన్యకగా మారి ప్రదానము చేయబడి పెండ్లికి సిద్ధపడిన వారు, పెళ్లికి సిద్ధపడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ప్రభు యొక్క రాకడలో ఆ పెళ్లి కుమారునితో కూడా కలిసి పరలోకానికి ఆరోహణమైన వారు. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ఇంకా పాలు తాగుతా కూర్చుంటే ఎప్పుడు నువ్వు పెళ్లి కూతురు అవుతావు? ఎప్పుడు ఎదుగుతావు? ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది? ఎప్పుడు బలమైన ఆహారం పుచ్చుకుంటావు? ఎప్పుడు పెళ్లికి సిద్ధపడతావు? పెళ్లికి సిద్ధపడడం మళ్ళీ ప్రధానం అవుతుంది. ఈ మధ్యలో ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వేదో వారం గుడికి వచ్చినంత మాత్రం మనం సెలెక్ట్ అయిపోం. ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని సెలెక్ట్ చేసుకో. కొన్ని మాటలు ఇప్పుడు హెబ్రీ సంఘంలో బోధకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మొదటి మూల పాఠాలు మొదటి మూల పాఠాలంటే విశ్వాసము, రక్షణ, బాప్తిస్మము, ఇవి కదా మూల పాఠాలంటే. యేసును నమ్ముకోండి మీ రోగం పోతుంది, యేసు నమ్ముకోండి రక్షణ పొందండి, ఇవి మూల పాఠాలు. ఇప్పుడు నేను నిలబడి మీ యేసు నమ్ముకోండి రక్షణ పొందండి, యేసు నమ్ముకోండి రోగాలు పోతాయని చెప్తామంటే ఇక రుచిస్తాయా? అయిపోయింది, ఆ స్టేజ్ దాటి వచ్చేసారండి మీరు. ఇంకా మీకు ఆ ప్రసంగం ఎందుకు? ఇప్పుడు మీకు కావాల్సిన ప్రసంగం ఏంటి? మీరు చెప్పాలి, మీ నోటి నుంచి బయటికి రావాలి. ఏ స్టేజ్లో ఉన్నారు మీరు? కొన్ని స్టేజ్లు చూపిస్తే ఆ తర్వాత మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతారు. కాలమును బట్టి చూస్తే దేవోక్తులు మాట్లాడాలి, మీరు ప్రవచనాలు మాట్లాడాలి, బోధకులుగా ఉండాలి. అటువంటిది మొదటి మూల పాఠాలను ఇంకా ఒకడు బోధింపవలసి వచ్చిన ఇంకా ఏ వింటూ ఉన్నారు? ఆ స్టేజ్ దాటి బయటికి రావట్లేదు హెబ్రీ సంఘం. రోమా సంఘం ఎట్లా ఉందో తెలుసా? కాలముని ఎరిగి ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. కాలముని ఎరిగి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చూస్తే, కాలముని ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకుని చదవండి. కాలముని ఎరిగి నిద్రావస్థ నుండి మేల్కొని
ఆ, ఉమ్, ఆ. రాత్రి చాలా గడిచిపోయిందండి. ఇక చాలండి బాబు. ఈ రాత్రి కాలం గడిచిపోయింది. చీకటి సమయం గడిపోయింది. చీకటి జీవితానికి అయిపోయింది. టైం అయిపోయింది. ఉమ్, ఉమ్. అంధకార క్రియలను విసర్జించి, నెక్స్ట్, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనవలసిన వారమైన వాళ్ళ తమ్మను తాము హెచ్చరించుకుంటున్నారు. రోమన్స్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ పీపుల్ అనమాట. వీళ్ళు ఈ స్టేజ్ దాటి వచ్చేసారు. ఆ పాలు తాగి 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 వాళ్ళకి వెక్కిసమైపోయి చిరాకు పుట్టి ఇంకా పాలు తాగడం ఏంటండి బాబు, ఇంకా మనం ఈ అంధకార క్రియలను, ఈ బాల్యాన్ని, బాల్య చేష్టలను, పిల్ల చేష్టలు ఇవన్నీ విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని సాతానుతో పోరాటానికి సిద్ధపడుతున్నారు. రాత్రి చాలా గడిచిపోయింది. నిద్ర మేల్కొని వేళయింది. ఏమన్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలను విసర్జించి, ఆ ఆ ఉమ్, ఉమ్, ఉమ్. పోకిరి చేష్టలు, కలహాలు, క్రోధాలు, కక్షలు అన్నీ విడిచి ఇంకా ఆకనంటాడు, క్రీస్తును ధరించుకొనవలసిన వారమైన వాళ్ళు హెచ్చరించుకుంటున్నారండి. అంటే వాళ్ళకంటే బెటర్మెంట్ స్టేజ్, బెటర్ స్టేజ్లో ఉన్నారు ఈ రోమా సంఘం, ఎబ్రి సంఘం కంటే. చూడండి, ఏథెన్స్లో ఇంకో సంఘం ఉందంట. ఏథెన్స్లో ఇంకో సంఘం ఉందంట. అదొక వింతైన సంఘం. 17వ అధ్యాయం 21వ వచనం. ఆ సంఘం పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఉమ్, ఉమ్. ఏదో ఒక కొత్త సంగతి విని, ఆ వినుట యందును, ఆ తమ కాలము టైం పాస్ యాక్టివిటీ. వాళ్ళకి రక్షణ అవసరం లేదు. పెళ్లి కుమార్తె అంతస్తు సిద్ధపడడం అవసరం లేదు. రాకణ గురించి ఆలోచన లేదు. ఏదో ఒక కొత్త సంగతి కావాలి. ఎవరో ఒకటి రావాలి, ఏదో ఒక కొత్త సంగతి చెప్పాలి. కాలము గడుపుచుండువారు. కాలము గడుపు, టైం పాస్ అనమాట. టైం పాస్ చేయడానికి వీళ్ళకి చర్చే దొరికిందా? ఆ మాత్రం టైం పాస్ చేయడానికి చర్చికి రావడం ఎందుకు? ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకుంటే మంచిగా టైం పాస్ అవుద్ది కదా. ఇక్కడ కాలము గడుపువారు అని ఉంది. వాళ్ళ గురించి మాట్లాడిన మాట. కాలము గడుపుతున్నారు. వాళ్ళు యేసు ప్రభువుని స్వీకరించరు, అంగీకరించరు, వాళ్ళ హృదయంలో తెచ్చుకోరు, అర్థం చేసుకోరు, వాళ్ళు సిద్ధపడరు. ఏమీ లేదు. రావడం, టైంపాస్ చేయడం, వెళ్ళటం, అంతే. టైంపాస్ చేయడం అంటే తెలుసు కదా. ఏమీ తోచకపోతే అలా వెళ్ళి వాకింగ్కి వెళ్ళి రావడం టైంపాస్, ఇలా గుడికి వెళ్ళి రావడం టైంపాస్. కాలము గడుపువారు. ఏదో ఒక ఎవడన్నా ఏదన్నా ఒక వింత, ఒక జోకు, ఒక కథ, ఒక పిట్ట కథ, ఆ కథ ఈ కథ అల్లేసి అవి చెప్తూ ఉంటే కాలము గడుపువారు. వాటితో విని కాలము గడిపేవాళ్ళు వీళ్ళొక బ్యాచ్ ఏథెన్స్లో ఉన్నారంట. పౌలు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఏథెన్స్ వారలారా, ఏదో మీకు కొత్త సంగతి కావాలి కదా, నేను కొత్త సంగతి పట్టుకొచ్చానని చెప్పేసి యేసయ్య రక్షణ సువార్త అందించాడు. అక్కడ వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళకి యేసయ్య శిలువ కార్యము, రక్షణ కార్యక్రమం అంతా జరిగించిందంతా కూడా యేసయ్యని గురించి చెప్పి వాళ్ళని మళ్ళీ మళ్ళించాడు. అంటే నిజమైనటువంటి సేవకుడు వచ్చి యేసయ్య రక్షణ కార్యక్రమాన్ని గురించి కనుక బోధించకపోతే వాళ్ళ జీవితకాలం అంతా కూడా ఏదో ఒకటి వింటూ, ఏదో ఒకటి విని టైం పాస్ చేసి వెళ్ళిపోయే జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులు అన్నమాట. ఇంకో సంఘం ఉంది, బెరయా సంఘం. అపోస్తుల కార్యాలు 17-11. అపోస్తుల కార్యములు 17-11. ఈ బెరయాలో ఉన్న వాళ్ళంటే తెస్సలోనిక సంఘములో ఉన్నవారి కంటే గనులు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మెప్పుకోలేండి బాబు. ప్రభు మన సంఘానికి వస్తే అసలు ఇలాంటి మెప్పుకోలు కావాలండి. హైదరాబాదులో ఉన్న సంఘాలన్నిటికంటే కూడా మీరు ఆ మాట చెప్పగలిగి ఉండాలి. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న బ్యాప్టిస్ట్ సంఘాలన్నిటికంటే కూడా, లూథరన్ సంఘాలు అన్నిటికంటే కూడా, ఏసే సంఘాలన్నిటికంటే కూడా, ఏ సంఘం అండి? తెలుగు బాప్టిస్ట్ చర్చా? అగాపే బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు.
వాళ్ళకంటే ఘనులు. యేసు ప్రభు దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మీరు. ప్రభు దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్, ఈ మెప్పు పొందాలి. అదే ఘనత. నేను పిహెచ్డీ చేశానంటే కాదు. ఇక్కడ ఏదో సబ్ ఎస్ఐని అయిపోయాను, లేకపోతే ఎస్పీని అయిపోయాను, ప్రొఫెసర్ని అయిపోయాను, ఇవన్నీ వేస్ట్ అండి, పట్టుకోడండి. మా సంఘంలో ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఉన్నతమైన లోకంలో ఎంతమంది ఉన్నారంటే ఆయన ఏం మెచ్చుకోడు. వీళ్ళు ఎందుకు మెచ్చుకుంటున్నాడు? ఎందుకు? తెస్సలోనికల కంటే కూడా ఘనులు. ఎందుకు ఘనులు? అచ్చండి, అక్కడేం రాశాడు? వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేదోనని ప్రతి దినమును లేఖనములను తెరిచి పరిశీలించి పరిశోధించి స్టడీ చేస్తున్నారంట. అది ఘనమైన సంఘం అంటే. ప్రభువు మెచ్చిన సంఘం అంటే అదండి. ప్రభువు మెచ్చే సంఘం ఎట్లా ఉండాలి? రాకడకు ముందు విషయాలు నేను చెప్తున్నా. రాకడకు ముందు సంఘం ఎట్లా ఉండాలనే విషయం ఎప్పుడైనా టైం ఉంటే రాకడ సమయంలో సంఘము ఎత్తబడుట ఎట్లా అనేది తర్వాత. ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడినటువంటి సంఘానికి కలిగే దుస్థితి ఏంటి, ఎత్తబడిన సంఘానికి కలిగేటువంటి మెప్పు ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి, ఆ విషయాల తర్వాత. ముందు రాకడకు ముందు ఉన్నాం మనం. ఇప్పుడు ఆయన వచ్చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆయనదేం లేట్ లేదు. పరలోకం అంతా రెడీ అయిపోయింది. ఒక మాట చెప్తాను, ఒక 2 సంవత్సరాల్లో నిర్మించబడిన దేవాలయమే ఇంత పగడ్బందీగా ఇంత చక్కగా ఉంటే యేసు ప్రభు మన కొరకు పరలోకాన్ని నిర్మిస్తున్నాడు. ఎంతకాలం నుంచి? ఎన్ని సంవత్సరాలు ఏం తెలుసా? అది ప్రారంభించి జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకం ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన మెరుగులు దిత్తూ ఉన్నాడు. పరలోకాన్ని ఇంకా డెకరేట్ చేస్తున్నాడు, మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకెంత గొప్పగా ఉంటుంది అది. మనం వెళ్ళి పరలోకంలో కట్టాల్సింది ఏమీ లేదు, అసలు చేయాల్సిన పని ఏమీ లేదు. ఒక మాట చెప్తాను కదా, మీకు గుర్తుందో లేదో, ఈ మహిళలందరూ, పరలోకంలో మీకు వంట పని లేదు, వంట చేసే పని లేదు, బట్టలు ఉతికే పని లేదు, ఇల్లు శుభ్రము చేసే పని లేదు. ఎంత పని తగ్గిపోయిందండి. ఎందుకంటే అక్కడ దుమ్ము ధూళి మట్టి ఏం లేవు కదా. శుద్ధ సువర్ణమయమై ఉండిన బంగారంతో నిర్మించబడింది. అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, మురికి లేదు, అసలు మురికి డస్ట్ అనేది లేదు. మహిమ, అక్కడ ఉన్నదంతా మహిమ. ఆ మహిమ ఇంకా ఏ డస్ట్ అయినా కాల్చి అవతల పడేద్ది అంతే. అటువంటి మహిమ అది. ఇల్లు తుడిచే పని లేదు, బట్టలు ఉతికే పని లేదు, వంట చేసే పని లేదు, చేసిన పాత్రలు కడుక్కునే పని లేదు, కూరగాయలని నిలిచి అవి ఏం పని లేదు. ఎంత పని తగ్గిపోద్ది. అటువంటి పరలోకాన్ని గురించి ఆలోచన చేయకుండా ఎప్పుడు ఈ పండగకి ఏం కొనుక్కుందాం, ఎన్ని కొన్నా తృప్తి తీరదు. ఆడికి వెళ్ళిన తర్వాత మనకి ఒకే ఒక వస్త్రాన్ని ఇస్తాడు, మహిమ వస్త్రము, తెల్లని మహిమ వస్త్రాన్ని ఇస్తాడు. అందులోనే అన్ని రంగులు కలిసి ఉంటాయి. ఓకే, మనం దాని మీద దృష్టి పెట్టాలండి. నిజంగా మనం దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఈ లోకంలో ఇంక దేని మీద. అందుకని ఎన్ని మానేసి తెల్లజీలు కట్టుకుని తిరుగుతారు చాలామంది. దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వాళ్ళందరూ కూడా. మేము సైన్స్ చదివేటప్పుడు మాట చదువుకున్నాం, తెల్లని రంగు 7 రంగుల మిశ్రమం, FGR అని అంటారు కదా, సైన్స్ స్టూడెంట్స్ తెలుసు. 7 రంగులు కలిపి ఒకేసారి మిళితం చేసి ఎర్రని తిరిగితే తెల్లని రంగు వస్తుంది. తెలుపులోనే 7 రంగులు ఉన్నాయంట. సరే, దాన్ని అలా పెట్టండి. ఇప్పుడు మనము ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఎబ్రీ సంఘాన్ని చూసాం, ఈథెన్ సంఘాన్ని చూసాం, బెరయా సంఘాన్ని చూసాం, రోమా సంఘాన్ని చూసాం, కొరింథీ సంఘాన్ని చూడండి ఒకసారి. ఈ కొరింథీలు ఉన్నవాళ్ళు, కొరింథీలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. వాళ్ళు ఏకంగా యుద్ధోపకరణాలు సంపాదించుకున్నారంట. యుద్ధోపకరణాలు అంటే కత్తి, డాలు, ఇవన్నీ
యుద్ధం ఎవరితో యుద్ధం చేయాలి? శత్రువుతో యుద్ధం చేయాలి. మన శత్రువు ఎవరు? ఉమ్. వాడిని ఎదిరించేటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంటున్నారు వీళ్ళు. ఏ స్టేజ్కి వెళ్ళిపోయారో చూడండి. పాలు తాగే స్టేజ్లో నుండి యుద్ధం చేసేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారండి. ఆ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. సులువుగా చిక్కుల్లో పడవేసేటువంటి ఆ పాపిష్టి సాతాన్ను ఎదుర్కొని వాడితో యుద్ధము చేసి తరిమేసేటువంటి యుద్ధోపకరణాలను సంపాదించుకుంటారంట. దుర్గములను కూలగొట్టేటువంటి, సాతాను కోటలను కూలగొట్టేటువంటి యుద్ధోపకరణాలను సంపాదించుకుంటారు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి. అలాంటి సంఘాన్ని చూస్తే దేవునికి ఎంత సంతోషం, అందుకే ఆ కొరింథు సంఘాన్ని చూసి ముచ్చటపడి ఆ కొరింథు సంఘాన్ని అంట ప్రధానం చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ప్రధానం అంటే అదే కదా. చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఎవరిని? కొరింథు సంఘాన్ని. అంట ప్రదానము చేసిరంట. పెండ్లికి ముందు జరిగేది ఏంటి? పెండ్లి కుమారుడికి నచ్చింది, పిల్ల నచ్చిందండి, కన్ఫామ్, ఇంకంతే. రేపు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు కదా, ఎవరిని తీసుకుపోతాడు? ప్రదానము చేయబడినటువంటి పెండ్లి కుమార్తెను. వీళ్ళు ఏ స్టేజ్కి వచ్చేసారో చూడండి. పాలు తాగే స్టేజ్లో నుండి వాక్యాన్ని బాగా విన్నారు, నేర్చుకున్నారు. పౌలు, శీలలు మాలని బోధకులు చెప్పినటువంటి మాటలు లేఖానుసారంగా ఉన్నవా లేవా అని పరిశోధించి కన్ఫామ్ చేసుకుని, ఏదో ఆదివారం గుడికి వచ్చేసేసి ఈ కాసేపు ఈ ప్రసంగం ఈ 4 మాటలు వినేసేసి, విన్న మాటలు ఇక్కడే విడిచిపెట్టేసేసి బైబిల్ మూసేసేసి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు జిప్పు లాక్ చేసి ఉంచి ఇక వారం అంతా మన పనిలో మనం చూసుకునే రకం కాదు వీళ్ళవు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారండి? బోధకుడు చెప్పిన మాటలు లేఖనానుసారంగా ఉన్నవా లేదా అని పరిశోధించి లేఖనాలని పరిశోధిస్తున్నారంట. ఎంత ఆసక్తి పరులండి. అటువంటి సంఘాన్ని చూసి ముచ్చటపడి ఆయన ప్రదానం చేసుకున్నాడంట. అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్కి రావాలి? ఏ స్టేజ్లో ఉన్నామో చూసుకోండి. ఏ స్టేజ్లో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రధానమైందంటే ఇక రేపు రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఈ పెండ్లి కుమార్తె కొరకు ఇంకో సంఘాన్ని చూపిస్తాం. ఒక శ్రేష్టమైనటువంటి సంఘాన్ని, ఎఫెసీ సంఘం ఒకటి ఉందండి బాబు. ఎఫెసీ సంఘం ఒకటి ఉంది. 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ 6:12. ఎలానగా మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ. లోకంలో ఇప్పుడు లోకాన్ని ఏలేది, లోకాన్ని పరిశీలించి లోకనాథులు, లోకానికి అధికారులు. ఈ లోకనాథులు అంటే లోక పాలకులు. ఎవరండి వీళ్ళు? అంధకార సంబంధికులు. లోకనాథులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మలతోనూ. ఇప్పుడు అసలు ఈ లోకము, ఈ ప్రపంచం ఇదంతా కూడా అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో నిండిపోయిందండి. ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్ళామంటే అంధకార సంబంధమైన దురాత్మలే. నిన్ను ఎప్పుడు లాక్కుపోదామా, ఈడ్చుకుపోదామా అని లోకనాథులు, అంధకార సంబంధులు. వీళ్ళందరితో పోరాటానికి సిద్ధంగా ఉందండి. ఏ సంఘం అది? ఎఫెసీ సంఘం. ఎలా పోరాడుతుందంట? 13వ వచనం. పోరాటానికి ఏమేమి సిద్ధం చేసుకుంది?
శక్తిమంతులొకటకు దేవుడిచ్చే సర్వాంగ కవచము. అంతేకాదు ఆ విషయాలన్నీ మనకు తెలుసు. సత్యమైన దట్టి, నీతి అను మహిమ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సర్వాంగ కవచము. దేవుడు ఏమిస్తున్నాడంట? శిరస్సుకేమో శిరస్త్రాణము, సత్యమను దట్టి. ఈ ఈ యొక్క శరీరములో ఉన్న సర్వాంగములకు ఒక కవచం ఇచ్చేస్తున్నాడంట. ఈ సర్వాంగ కవచమును సంపాదించుకొని శత్రువైన సాతానుతో యుద్ధం చేయడానికి చూసుకుందాం రెడీగా ఉన్నారు. ఎవరు? ఎఫెసులో ఉన్న సంఘస్థులు. ఎంత ముచ్చటండి. అందుకే అంటాడు అసలు ఎఫెసు సంఘాన్ని ఏమంటాడంటే, ఒక మాట చూడండి, మహిమగల సంఘముగా. ఎఫెసు 5:27 5:27 చదవండి. నేను ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతాను. ఈ సంఘాన్ని క్రీస్తు ప్రేమించి, ఏ సంఘాన్ని? పాలు తాగే సంఘాన్ని కాదు, ఆటపాటలతో కాలాన్ని వెళ్ళబుచ్చే సంఘం కాదు, టైంపాస్ చేసే సంఘాన్ని కాదు. ఇంకో సంఘం కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. మరి దారుణం. ఆ మాటలు చదవాలంటే ఏది? ఆ మాట చదివేసి నేను తర్వాత దీనికి వచ్చేస్తాను. తిమోతికి రాసిన పత్రిక 4:3. ఇక్కడ కొంతమంది ఉన్నారంట ఈ సంఘంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3. హితబోధను సహింపక, ఇక్కడ ఇంకో సంఘం ఉందంట, వాళ్ళ హితబోధను సహించరంట. ఎవరన్నా ఖండించి హితబోధ చేస్తే వాళ్ళు వినరంట. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకున్నవారు. ఇంకా కల్పనా కథలు ఉన్నారండి. కల్పనా కథలు. కొంతమంది బోధకులు ఎట్లా ఉన్నారంటే, కల్పనా కథలు. ఈ బైబిల్లో ఇన్ని లక్షల కోట్ల సంగతులు ఉంటే ఎన్నో సంగతులు ఉన్నాయి. ఈ సంగతులను చెప్పడం విడిచిపెట్టేసి, ఇందులో ఉన్నటువంటి చరిత్ర చెప్పడం మానేసేసి, ఆ చరిత్రలో ఒక్కొక్కరి జీవితంలో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, దేవుడు మెచ్చుకున్న వాళ్ళు ఎందుకు మెచ్చుకున్నాడు, దావీదే ఉన్నాడు ఎప్పుడు మెచ్చుకున్నాడు, ఎప్పుడు తిట్టాడు, ఎప్పుడు కొట్టాడు, ఎప్పుడు పెట్టాడు, ఈ కదా మనం నేర్చుకోవాల్సింది. ప్రతి ఒక్కరి జీవితం నుంచి, అబ్రహాం జీవితం నుంచి, మోషే జీవితం నుండి ఇవన్నీ చెప్పడం మానేసేసి, ఈ కథలు చెప్పడం మానేసేసి కల్పనా కథలు, కల్పించి చెప్పే కథలు, అవి ఎక్కడ నిజంగా జరిగినాయి కాదు, కల్పనా కథలు. కల్పనా కథలు చెప్పే వాళ్ళని తమ కొరకు పోగు చేసుకొని అపాయింట్ చేసుకున్నారంట. తమకు అనుకూలమైనటువంటి బోధకులను కూడా ఇంకో ఎంత డెవలప్ అయిపోయిందంటే ఆ బోధకులు కూడా ఖండించి నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యం ప్రకటించే వాళ్ళకి అవసరం లేదు. కల్పనా కథలు చెప్పి, వాళ్ళకి జోకులు చెప్పేసి, చక్కగా నవ్వించేసేసి, వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పాలి. అటువంటి వాళ్ళని పోగు చేసుకుంటున్నారంట. ఈ కల్పనా కథలు కావాలంటే గుడికి ఎందుకు వస్తామండి? టైం వేస్ట్. ఈ టీవీ ముందు కూర్చోవు. బోల్డని ప్రోగ్రాంలు ఉన్నాయి, కామెడీ ప్రోగ్రామ్స్, కొన్ని ఛానల్సే ఉన్నాయి, రోజంతా అదే పని. ఈ గుడికొచ్చి కూడా అదే పని. గుడికొచ్చి కూడా కల్పనా కథలు, పిచ్చి పిచ్చి కథలు. ఎందుకు వస్తున్నాం గుడికి? తమకు అనుకూలమైనటువంటి బోధలు వింటానక. నీకు అనుకూలమైన బోధలు వింటానికి నువ్వు వస్తావా? దేవుని వాక్యం ఎలా హెచ్చరిస్తుందో, ఎలా ఖండిస్తుందో, ఎలా సిద్ధపరుస్తుందో, పరలోక రాజ్యానికి ఎట్లా సిద్ధపరచాలో, ఇక చాలు ఈ లోకంలో జీవించినంత మటుకు ఈ జీవితం జాలేక ఇక నుంచి అయినా సరే దేవుని రాజ్యానికి సిద్ధపడదాం, రాకడకి సిద్ధపడదాం అని చెప్పేవాళ్ళు అవసరం లేదంట. నో, రాకడ సంగతి అప్పటికప్పుడు చూసుకోవచ్చులే, అప్పుడు ఆ తర్వాత చూసుకోవచ్చులే. ప్రస్తుతం టైంపాస్ అయిపోవాలి. 4 జోకులు, 4 పాటలు, 4 కథలు, ఇవి కల్పనా కథలు చెప్పే వాళ్ళని తనకు అనుకూలమైనటువంటి బోధకులను వాళ్ళు ఏర్పరచుకుని వాళ్ళతో టైం పాస్ చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము మీ సంఘాన్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చట కలుగుతుంది. చక్కని దేవదూతలు పాడినట్టు పాడతారు, మంచిగా పాటలు, మంచిగా బైబిల్ పట్టుకుని మంచిగా వాక్యాలు ఫాలో అయిపోయి చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళన్నా సరే
రెండవ రాకడికి సిద్ధపడిపోవాలి, అనేకులను సిద్ధపరచాలి. నువ్వు ఒక్కళ్ళు సిద్ధపడ్డావంటే నీ కుటుంబాన్ని అంతా సిద్ధపరుస్తావు, నీ నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని సిద్ధపరుస్తావు. చెప్పకుండా ఉండలేవు. నువ్వే సిద్ధపడకపోతే నువ్వేం చెప్తావు? వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు కల్పనా కథల వైపు. ఈ సంఘాన్ని ఎంత ప్రేమించాడు అసలు. ఈ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, అందుకే ఒక మాట 5:27 ఎఫెసీ 5:27 ఏమంటున్నాడు? ఈ సంఘాన్ని, ఎఫెసు సంఘాన్ని ప్రేమించి దానికి ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలని దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అండి కళంకమైన, ముడతయ్యను, ముచ్చయ్యను, డాగయ్యను ఇవన్నీ మనకు తెలుసు. ఒక మాట వదిలేస్తాం, చాలా ప్రాముఖ్యమైన మాట. ఏ మాట అది? మనం వదిలేసే మాట. ఆ సంఘానికి ఏముంది? మహిమ గల సంఘముగా. అసలు ఆ మాట ఏంటంటే నా హృదయం పొంగిపోద్ది. మహిమ గల సంఘముగా. మహిమ ఎవరి దగ్గర ఉంటుందండి? మహిమ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుందండి మహిమ. దేవుని దగ్గర ఉన్న మహిమని ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? ఆయన పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడినటువంటి సంఘానికి ఇవ్వబోతున్నాడండి, ఇస్తున్నాడండి ఆయన. ఆ సంఘం ఇక్కడ కనపడుతుంది. అలాంటిది ఒక సంఘం కనపడింది ఆయనకి. మహిమ గల సంఘముగా కనపడుతుంది. ఆ సంఘాన్ని చూస్తుంటే మహిమ గల సంఘముగా కనిపిస్తుంది. మీ సంఘాన్ని చూస్తుంటే మహిమ గల సంఘముగా కనపడాలి. ప్రభు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? మన మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? 2-3 కంటే ఎక్కువ ఉన్నాం కదా మన మధ్యలో, లేకపోతే ఇంకెక్కడ ఉంటాయండి బాబు. ఇప్పుడు ప్రభుకి ఇలా నిలబడి చూస్తుంటే మీ అందరిలో ఏం కనపడాలి? ఒక్కొక్కరి మొక్కలు ఏం కనపడాలి? అది ఏం కనపడకూడదు? దురద చెవులు గలవారును, తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని ఇంకా శుద్ధి చేయక, హృదయ శుద్ధి లేక, ఆత్మశుద్ధి లేక, మనోశుద్ధి లేక, నేత్రశుద్ధి లేక, ఎన్ని శుద్ధులు ఉన్నాయి అనుకున్నారు? ఇవన్నీ తప్పించుకుని ఇవన్నీ కడగబడితేనే అప్పుడు మహిమ గల సంఘముగా తయారవుతావు నువ్వు. హృదయ శుద్ధి, మనోశుద్ధి, నేత్రశుద్ధి, శరీర శుద్ధి, వస్త్రశుద్ధి, ఇన్ని శుద్ధులు అయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆయన రెస్పాండ్ అవుతాడు. ఆయన రెస్పాండ్ అయ్యింటే ఆయన నుంచి మహిమ నీలోనికి వచ్చేస్తుంది. అప్పుడు నీ ముఖం మహిమ గల ముఖముగా మారిపోతుంది. మహిమ గల సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకొనవలనని, తన ఎదుట నిలువబట్టుకొనవలనని దాని వాక్యముతో. అబ్బా, ఇది చక్కని మాట అండి. మన శరీరం శుభ్రం కావాలంటే ఏం చేస్తాం? స్నానం చేయాలి. అంతేనా? అంతేనా? ఎంత నీరు పోసి ఎంత కడిగితే, ఎంత శుభ్రపరిస్తే అంత శుభ్రంగా అవుతుంది. ఇప్పుడు మన హృదయం, ఇప్పుడు ఈ శరీరంలో ఏముంది? ఆత్మ ఉంది. అంతే కదా. ఇప్పుడు హిందువులకి మనకి ఉన్న తేడా ఏంటంటే, అన్యులకి మనకి ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళకి శరీరం వరకే ఆలోచిస్తారు, ఈ 100 సంవత్సరాల జీవితం వరకే ఆలోచిస్తారు. మనము దీనితో పాటు ఇది ఆలోచిస్తాము, దీంతో పాటు యుగ యుగములు జీవించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మహిమ శరీరాలు ఆ పరలోకంలో జీవించే జీవితాన్ని గురించి కూడా ఆలోచిస్తాం. దాని కొరకు సిద్ధపడతాం. యుగ యుగములు మన ప్రభువుతో జీవించాలి అని అంటే ఇక్కడే కడగబడాలి. ఇక్కడే ఆయన రక్తముతో కడగబడాలి. విశ్వాసంతో బలపరచబడాలి. అన్ని శుద్ధులు, హృదయ శుద్ధి, మనోశుద్ధి, నేత్రశుద్ధి, వాక్శుద్ధి, అంత పరిశుద్ధత కలిగి ప్రార్థించి దేవుని సన్నిధిలో దివారాత్రములు ధ్యానించి, దేవుని సన్నిధి అంటే గుడికే రానవసరం లేదు. మనకు ఆదివారం గుడిలో ఉండే ఛాన్స్ 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ లేదు. ఎట్లా సరిపోద్ది? నేను ప్రశ్న అడుగుతాను. ఒకసారి టీచర్స్ డేకి ప్రసంగించడానికి నన్ను పిలిచారు. టీచర్స్ డేకి ప్రసంగించమంటే వారానికి 6 దినాలు ఈ లోక జ్ఞానం నేర్చుకుంటున్నారు. అమ్మా, మీ పిల్లల్ని ఎన్ని రోజులు పంపిస్తున్నారు స్కూల్కి? వారానికి ఎన్ని రోజులు పంపిస్తారు? 6 రోజులు. రోజుకి ఎన్ని పీరియడ్లు? 8 పీరియడ్లు. హై స్కూల్లో 8 పీరియడ్లు.
మార్నింగ్ సెక్షన్ 4 పీరియడ్లు, ఈవినింగ్ సెక్షన్ 4 పీరియడ్లు, 8 పీరియడ్లు. ఒక్కో పీరియడ్కి ఎంత సమయం? 40 మినిట్స్. నా 40 మినిట్స్ అయిపోయింది. ఈ సంఘం పెద్ద గారికి సిగ్నల్ ఇస్తారు, ఇక నీ టైం అయిపోయింది, ఇక రక్క ఎదుగు దిగి అంటారు. లోకజ్ఞానం నేర్చుకోవడానికి వారానికి 6 దినాలు, దినానికి 8 పీరియడ్లు. ఆ 8 పీరియడ్లు కూడా చాలక మళ్ళీ ట్యూషన్ క్లాస్, స్పెషల్ క్లాస్, ప్రైవేట్ క్లాస్, అది కూడా అయిపోయి ఇంటికి వస్తే మళ్ళీ హోంవర్క్ రాత్రి 9 వరకు. ఏమండి, ఈ లోక జ్ఞానం నేర్చుకోవడానికి మనం ఇంతగా ప్రయాసపడితే, ఇన్ని గంటలు వెచ్చిస్తే, 100 సంవత్సరాల జీవితం కొరకు రోజుకి నీవు 10 గంటలు నేర్చుకున్నావే ఇంచుమించు. యుగ యుగములు జీవించాల్సిన జీవితం కొరకు ఎన్ని గంటలు నేర్చుకున్నామండి? వారానికి 2 గంటలు సరిపోద్దా? ఏ మూల చాలదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం అనుకుంటాం ప్రార్థన అంటే గుళ్ళు చేసి ప్రార్థన అనుకుంటాం. గుళ్ళు చేసి ప్రార్థన కాదు, ఆరాధన. ప్రార్థన ఎక్కడ చేయాలి? నీ ప్రార్థన చేయనప్పుడు మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయదలుచుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇది తప్పదండి బాబు, ఖచ్చితంగా చెప్తాను ఈ మాట. ప్రార్థన చేయదలుచుకుంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యమందుని చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు అక్కడ రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎక్కడ ఇచ్చును? నీ గదిలో. పాత నిబంధన భక్తులందరూ కూడా ఎక్కడ ప్రార్థన చేశారు? మిద్దె మీద, ఇంటిలో ప్రార్థన చేశారండి, గదిని ఏర్పాటు చేసుకుని. ఒక రకంగా మనకి ఈ ఆదివారం ఆరాధన స్థలం వచ్చేసేసి అది చెడగొట్టేసేసింది. ఏదో ఆదివారం ఒకరోజు వెళ్ళిపోయి 2 గంటలు కూర్చొని టైంపాస్ చేసేసేసి, టైంపాస్ కాకపోతే శ్రద్ధగా విని, మీరు టైంపాస్ చేయట్లేదు లేండి, టైంపాస్ చేసే సంఘాలు వేరే ఉన్నాయి. మీరు శ్రద్ధగానే విన్నారు, ఆసక్తిగానే విన్నారు. ఆసక్తిగా శ్రద్ధగా వినేటువంటి మీకు ఈ 2 గంటల సిద్ధపాటు సరిపోతుందా? ఎలా సరిపోద్దండి? 10వ భాగము దేవునిది కదా. 10వ భాగం అంటే రోజుకి 24 గంటల 10వ భాగం ఎంత? 2.5 గంటలు. ఎక్కడ 2.5 గంటలు? వారానికి 2.5 గంటలు ఎట్లా సరిపోతాయి? ఒక రోజుకి 2.5 గంటలు కనీసం, వారానికి 2.5 గంటలు ఎట్లా సరిపోతాయండి ఈ సిద్ధపాటుకి? పరీక్షలు వచ్చినాయి అంటే డే అండ్ నైట్ చదివి ప్రిపేర్ అవుతామే. ఈ లోకంలో పరీక్షల కంటే గొప్ప పరీక్ష దేవుని యొక్క పరలోకం. ఆ పరలోకంలో ప్రవేశించడానికి ఎంట్రన్స్ రాయడం, ఆ ఎంట్రన్స్లో పాస్ అవ్వడం ఇంకో పెద్ద పరీక్ష. ఆ పరలోకానికి ఎంట్రన్స్గా టెస్ట్ కనుక పాస్ అయ్యవంటే నీ జీవితానికి అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఈ జీవితకాలం అంతా హ్యాపీగా ఉంటావు. ఆడ రోగం లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, వంట పని లేదు, ఇంటి పని లేదు. హ్యాపీ. అసలు ఏడుపు అంటే తెలియదు, దుఃఖం పారిపోదు. అసలు దుఃఖ పెడదామంటే దుఃఖం రాదు, అసలు కన్నీరు లేదు. మరి దానికోసం ఎంత సిద్ధపడాలండి? అదే చెప్తున్నాను. కాబట్టి మనం ఏ సంఘంలో ఉన్నాం? ఇక్కడ ఎఫెస్ సంఘం అంట సర్వాంగ కవచం ధరించుకొని దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పేంత శక్తి కలిగి ఉందంట. అది ఆ దుష్టుడు ఏమైనా పట్టడానికి మామూలు బాణాలు కాదు, అగ్ని బాణాలు, అగ్ని వంటి శ్రమలు. వాడిని ఎంత శోధించినా ఏం చేసినా వాడిని ఎదుర్కొని వాడిని జయించి వాడి బాణాలను విరిచేసి వాడి అగ్ని బాణాలని ఆర్పేసి అంత శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంది ఎఫెసు సంఘం. అందుకే ఎఫెసు సంఘాన్ని చూసి ముచ్చటపడిపోయి మహిమ గల సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకునేను. ఆ సంఘాన్ని చూసి ఆ ప్రభుకి ఎంత ఇష్టం. ఆ ఎఫెసు సంఘంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఏది అడిగితే అది వచ్చేస్తుందండి. వాళ్ళు మరి ఈ తిండికి బట్టకు వీటి గురించి అడగరు. వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు మహిమ సంబంధమైన ఆత్మ సంబంధమైనవి ఆత్మ ఫలాలనే అడుగుతారు, శరీర ఫలాల గురించి అడగరు. ఇదంతా నేను ఎందుకు మొత్తుకుంటానంటే యేసయ్య వచ్చింది బీదలకు సువార్త ప్రకటించడానికి, బీదలకు ఆకలి తీర్చడానికి కాదు, అన్నం పెట్టడానికి కాదు, అన్న వస్త్రాలు ఇవ్వడానికి కాదు. ఒక మాట చెప్తాను, ఆయన నిజంగా
ఈ లోక సంబంధమైన అవసరాలు, శరీర సంబంధమైన అవసరాలే తీర్చడానికి కనుక ఆయన వచ్చినట్లయితే ఆయన కన్న తల్లికి ఆయన ఏమి చెల్లాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఈనాటికి చాలామంది బోధకులు కూడాను యేసయ్య నమ్ముకుంటే ఓహో ఆశీర్వాదాల గంపలు, ఆశీర్వాదాలు కుప్పలు తెప్పలుగా వచ్చేసని చెప్తారు కదా. యేసయ్యను కన్న తల్లికి ఆయన ఏమిచ్చి వెళ్ళాడు? సిలువలో తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? ఎవరికి? యోహానికి. యోహాన్ ఏమన్నా ధనవంతుడా? ఎలాంటి వాడు? ఒక సంచి అయినను, ఒక జోలి అయిను, చెప్పులు వారైను లేనివాడు. రోజంతా తిరిగి సువార్త ప్రకటించేవాడు యోహాను. అంతే కదా. శిష్యులకి ఏమని చెప్పాడు? మీతో పాటు ఒక సంచి కానీ, ఒక జోలి కానీ ఏం పట్టుకెళ్ళొద్దు అన్నాడు. ఎంప్టీ హ్యాండ్స్తో లోకంలోనికి పంపించేశాడు. కేవలం నోటిని వాక్యంతో నింపాడు అంతే. వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి. రిసీవ్ చేసుకోరా, మీ పాదంలో ధూళి అక్కడ దులిపేసి వెళ్ళిపోండి అంతే. అటువంటి యోహానుకు అప్పచెప్పాడు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, చాలామంది 7 మాటలు చెప్తారు కదా. ఇప్పుడు మన ఈస్టర్ టైం వచ్చేసరికి అమ్మా ఇదిగో ఏం చెప్తారు? అమ్మో తల్లి అంటే ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ, తల్లి పట్ల ఎంత బాధ్యత కలిగి తల్లిని తీసుకెళ్ళి ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగించాడు. అంతవరకు చెప్తాడు. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్తాను. నా లెక్క ప్రకారం అయితే ఈ తల్లిని ఎవరికి అప్పచెప్పాలో తెలుసా? ఈ పొట్టి